మనతో పాటు యువ మోర్చా స్టేట్ ప్రెసిడెంట్ నితిన్ నందకర్ గారు ఉన్నాడు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం చెప్పదలుచుకున్నారన్న ఈ నిరాహార దీక్ష ద్వారా కాంగ్రెస్ గవర్నమెంట్ కి కానీ విద్యార్థి లోకానికి కానీ ఏం భరోసా ఇవ్వదలుచుకున్నారు? విద్యార్థులకి కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఏం చెప్పదలుచుకున్నారు అన్న? భరోసా అంటే దేశంలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా సాత్ సబ్కా విశ్వాస్తోని ఏదైతే దేశంలో ప్రతి ఒక్క యూత్ కి కానీ మహిళలకి కానీ పెద్దలు కానీ అందరికీ ఒక 140 కోట్ల జనాభాకి ఏదైతే బరాబర్గా అందరికీ ఒక హక్కు ఇస్తున్నారో అదే విధంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ రావాలే. తెలంగాణలో ఏదైతే మన చాలా మంది ఉద్యమం చేసిన లీడర్లు ఉన్నారు, చాలా మంది ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మనకి ప్రాణం కూడా పోయిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎందుకు డివైడ్ అయింది అంటే మన తెలంగాణ ఒకవేళ వస్తే మన తెలంగాణ మనం చాలా మంచిగా ఉండొచ్చు, మన జాబ్ మనకి వస్తాయి, నీళ్ళు మంచి ఉంటాయి, అన్ని మంచి ఉంటాయి. ఆ ఆలోచనతోని తెలంగాణలో మనం ఆలోచించినారు. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు? బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 years బీఆర్ఎస్ గవర్నమెంట్, మళ్ళీ ఇప్పుడు 3 years కాంగ్రెస్ గవర్నమెంట్, ఇద్దరు కలిపి 13 years తెలంగాణలో రూల్ చేసినారు. కానీ తెలంగాణలో 40 కోట్లు 15,000 కోట్లు 40 లక్షల స్టూడెంట్స్ కి పైసలు ఇవ్వాలి అన్న. ఎందుకు ఇస్తలేదు? ఫీజు రీఎంబర్స్మెంట్. భారతీయ జనతా పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావు గారు నేతృత్వంలో, భారతీయ జనతా యువ మోర్చా గణేష్ కుండే గారు నేతృత్వంలో ఈ రోజు మనం తెలంగాణలో ప్రతి ఒక్క కాలేజ్ పోతున్నాం. మేము డిగ్రీ కానీ ఇంటర్ కానీ బయోటెక్ కానీ అన్ని కాలేజెస్లో పోయి మేము సిగ్నేచర్ క్యాంపెయినింగ్ చేసినాం. సిగ్నేచర్ క్యాంపెయినింగ్ లో మేము నిజంగా చెప్పాలంటే 3 లక్షల పైన మేము సిగ్నేచర్ ఫామ్ తీసుకొచ్చినాం. మళ్ళీ ఎట్లా రెస్పాన్స్ ఉంది అంటే యూత్ కూడా బెజార్ అయిపోయినారు. ఎవరితోని? కాంగ్రెస్ గవర్నమెంట్ తోని. అదే విధంగా ఈ రోజు మేము ఎంత దీక్ష చేస్తున్నామంటే వేలాది మంది స్టూడెంట్, మీరు చూడట్లు ప్లేస్ కూడా లేదు ఉండడానికి, ఎంత మంది ఇక్కడ వస్తున్నారంటే వచ్చే సమయంలో డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీకే ఇదే తెలంగాణలో స్టూడెంట్ డెఫినెట్లీ మంచిగా జవాబిస్తారని మేమైతే అంటున్నాం. రీసెంట్ గా పాలిటెక్నిక్ స్టూడెంట్స్ అందరూ కూడా రోడ్ ఎక్కి నిరసన చేస్తుంటే వాళ్ళ మీద పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేసినారు. అండ్ మొన్న ఒక సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ స్టూడెంట్స్ అంతా కూడా క్రిమినల్ వేస్ట్ లో కనీసం వాళ్ళకి స్పెల్లింగ్ తెలియని దాంట్లో కూడా అప్లికేషన్ పెడుతున్నారు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఎట్లా చూడొచ్చు అసలు? నిజంగా చెప్పాలి అంటే ఒక డిగ్రీ స్టూడెంట్స్ కి స్పెల్లింగ్ కూడా రాదు, మాట్లాడడానికి కూడా రాదు, ఫామ్ ఫిలప్ చేయడానికి కూడా రావట్లేదని సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు. నిజంగా ఒక స్మాల్ ఏముంది అంటే ఒక యాక్టర్ అల్లు అర్జున్ యాక్టర్ ఈ మన తెలంగాణకి ముఖ్యమంత్రి ఉన్న ఒక పేరు కూడా ఆయనకి తెలియదు అంటే మన ఎట్లా తెలంగాణలో యూత్ పోతున్నట్టే మనం కూడా చూడొచ్చు. అదే విధంగా మొన్న కూడా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా రేవంత్ రెడ్డి చెప్పాలి అంటే కానీ కలవకుండా చెప్పి అంటారు. నిజంగా చెప్పాలంటే తెలంగాణలో పబ్లిక్ కానీ స్టూడెంట్ కానీ అమ్మాయి అక్క చెల్లెలు కానీ అందరికీ రేవంత్ రెడ్డి అంటే ఎవరికి కూడా తెలియదు. కానీ అదే రేవంత్ రెడ్డి అందరికీ ఏమంటారు? డిగ్రీ స్టూడెంట్ కి మాట్లాడడానికి రాదు, చెప్పనికి రాదు, ధర్నా చేస్తే లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అబ్బాయి లాఠీ చార్జ్? ఎందుకు చేస్తున్నారు? ఆయన హక్కు కోసం అడుగుతున్నాడు. దేశంలో ఏదైనా ఎవరైనా ఏదైనా చేయాలి అంటే అందరికి రైట్స్ ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రైట్స్ ఇచ్చిన కాబట్టి మనం అందరు కూడా ఆ రైట్స్ కి మేము కాపాడుతున్నారు. మేము మొన్న కూడా డిగ్రీ స్టూడెంట్ కి క్రిమినల్స్ చెప్తే సరూర్ నగర్ లో ధర్నా పెడితే అక్కడ కూడా మా పైన కేసు పెట్టినారు. అరే మనం చెప్పడానికి కూడా హక్కు కూడా లేదు, మాట్లాడడానికి కూడా హక్కు లేదు. ఈ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ జీరో అయిపోయింది అని మేమైతే ఈ రోజు చెప్తున్నాం. రైట్. ఈ రోజు అయితే బీజేపీ స్టేట్ లీడర్ ఎవరైతే ఉన్నారో రామచంద్రరావు గారు నిరాహార దీక్ష చేస్తున్నారు. 2 రోజులు నిరాహార దీక్ష అయిపోయిన తర్వాత బీజేవైఎం నాయకులంతా కూడా ఏం చేయబోతున్నారు ఫ్యూచర్ లో ఈ ఫీజు రియంబర్స్మెంట్ మీద? భారతీయ జనతా యువ మోర్చా తెలంగాణ కాంగ్రెస్ కానీ యూత్ కాంగ్రెస్ కానీ ఎస్ఎన్ఎస్యు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఎమ్మెల్యే మినిస్టర్ కార్పొరేటర్ ప్రతి ఒక్క కాంగ్రెస్ లీడర్ కి మేము వార్నింగ్ ఇస్తున్నాం. వచ్చే సమయంలో ఫీజు బకాయి బీజేపీ లడాయి ఏదైతే మేము తీసుకువచ్చి ఈ రోజు వేలాది మంది స్టూడెంట్ తోని మేము పోరాడుతున్నాం. ఒకవేళ ఈ ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయలేదు అనుకో తెలంగాణలో ఎక్కడైనా రేవంత్ రెడ్డి కానీ ముఖ్యమంత్రి కానీ మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యే కానీ ఎక్కడైనా తిరిగితే డెఫినెట్లీ ఇదే భారతీయ జనతా యువ మోర్చా ముఖం పట్టుకుని అడుగుతాం, మీ ఫీజు రిలీజ్ చేస్తావా లేదా? ఒకవేళ చేస్తే ఓకే, లేదంటే నువ్వు ఇక్కడైనా పోతే మేము క్వశ్చన్ అడగడానికి రెడీ ఉన్నాం. నీ ఇంట్లో వస్తా, మీ అసెంబ్లీలో వస్తా, మీ సెక్రటరియట్లో వస్తా, నువ్వు ఇక్కడ చూసినా అక్కడ మేము జవాబు అడుగుతానని మా మాట అయితే ఉంది అన్న. రైట్.
ఫ్యూచర్లో బీజేపీ గవర్నమెంట్ ఏర్పడే ఛాన్స్ ఉందా తెలంగాణలో? ఒకవేళ ఏర్పడితే బీజేవైఎం కానీ బీజేపీ నాయకత్వం కానీ స్టూడెంట్స్ పక్షాన ఎట్లా ఉండబోతుంది? నిజంగా చెప్పాలంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఈ వేలాది మంది స్టూడెంట్ ఏదైతే వచ్చినారో ఇప్పుడు మేము గెలిచినాం. కానీ మేమేంది పాలిటిక్స్ చేయాలి అని మా ఉద్దేశంతో ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ ఒక పొలిటికల్ గా తీసుకోలేదు. మేము స్టూడెంట్ కి మేము భారతీయ జనతా పార్టీ ఏమి ఇవ్వచ్చు ఆ ఆలోచనతో ఈ రోజు చేస్తున్నాం. వేలాది మంది స్టూడెంట్ ఈ రోజు భారతీయ జనతా పార్టీతో ఉన్నారు. ఇదే స్టూడెంట్ మీకు మంచిగా జవాబు వచ్చే ఎలక్షన్లో ఇస్తారని మేము అయితే చెప్తున్నారు. ఇంకా ఒకటి జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఇస్తున్నారు. ఆ జిహెచ్ఎంసీ ఎలక్షన్ కూడా రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు? ఓన్లీ ఫర్ పైసలు పెట్టాలి, సభ పెట్టాలి, ఖర్చా చేయాలి. మూసీ నది కోసం మీరు చేయాలి, కానీ మూసీ నదికి వేలాది కోట్లు ఇస్తున్నారు. అదే స్టూడెంట్ ఈ రోజు రోడ్ మీద ఫీజు రియంబర్స్మెంట్ కోసం పోరాడుతున్నారు. ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేస్తున్నారు. నిజంగా కొంచెమైనా సిగ్గుశరం ఉందా కాంగ్రెస్ పార్టీకి? నిజంగా సిగ్గుశరం ఉందా కాంగ్రెస్ లీడర్స్ కి? అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు, బల్మురు వెంకట్ ఉన్నారు. ఏం చెప్పి ఈ రోజు ఎంపీ ఎమ్మెల్సీ అయినారు? ఇదే యూత్ తోని ప్లే చేసుకొని, ఇదే యూత్ తోని ఆటలాటోని ఈ రోజు ఆయన ఎంపీ ఎమ్మెల్సీ అయినారు. కానీ ఏదైతే స్టూడెంట్స్ కి ఆయన జవాబు ఇచ్చినారో, ఏదైతే స్టూడెంట్ కు హామీ ఇచ్చినారో ఆ హామీ ఇప్పుడు దాకా ఏం కూడా రాలేదు. అన్ని లీడర్స్ కి కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు ఏదైతే వచ్చిన సమయంలో స్టూడెంట్స్ మూతోడు జవాబిస్తారని మేమైతే అంటున్నాం.